ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే అది నిజంగానే ప్రజలకు ఉపయోగపడేదైతే మీరు పారదర్శకంగా వెళ్ళండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇది కేవలం కక్షపూరిత దృష్టితో ఆలోచించి ఆస్తులు కొల్లగొడతానంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోండి అని చెప్పేసి మీ నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు. ఓకే, దానికి ఓకే. కానీ ఈరోజు చాలామంది నాయకులు కేటీఆర్ గారు కావచ్చు ముందే రెస్పాండ్ అయ్యారు. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కావచ్చు ఆయన ముందే రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఆయన అనురాగ్ కాలేజ్ కానీ గాయత్రి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఈ సంబంధించి. సో మల్లారెడ్డి గారు కూడా దాని గురించి బాగా ఇదవుతున్నారు. సో ఏంటి అంటే మీకు నిజంగానే అక్రమ కట్టడాలు మీ ఉండి ఇబ్బంది పడుతున్నారా, భయపడుతున్నారా, ఎందుకు దీని మీద ఇంత ఇష్యూ చేస్తున్నారు? ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు హైడ్రా విషయంలో అంటే టీఆర్ఎస్ భయపడాల్సిన అవసరం ఏముందండి? ఎటువంటి భయం లేకుండానే మేము బాజాబ్తా చెప్తున్నాం. నిజంగా ప్రజలకు ఉపయోగపడేది అయితే ఖచ్చితంగా మీరు చేయండి అని మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ హైడ్రా ఉపయోగం అనేది చాలా 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 కొత్తగా నూతనంగా ఉంటుంది అని చెప్పేసి మేము భావించాం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ చెరువుల్ని కానీ కుంటల్ని కానీ రకరకాల వాటిని కబ్జా చేసిన వాళ్ళ దాంట్లో ఎవరున్నారు ముందుగానంటే దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది కుంటల్ని చెరువుల్ని ఆక్యుపై చేసిన వాళ్ళ దాంట్లో ఉన్నారు లిస్టులో. ఈ 10 ఏళ్ల దాంట్లో ఏదైనా టీఆర్ఎస్ వాళ్ళకి ఏదైనా ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. అది నేను క్లారిఫై చేయను. ఉండకపోవచ్చు కూడా. కానీ ఫస్ట్ నిజంగా నిజాయితీగా విశ్వసనీయతతో ముందుకెళ్తున్నామని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఎవరి మీద ప్రయోగిస్తుంది హైడ్రాని అంటే ప్రతిపక్షాల మీద ప్రయోగించడానికి చాలా 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 సిద్ధంగా ఉందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది సామెత. ఈ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందు చేయాల్సింది ఏంది? ముందు తన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ మీద దాడులు చేసో లేకపోతే నచ్చ చెప్పో మీరు కూల్చుకుంటారా లేకపోతే మమ్మల్ని కూల్చమంటారా అని చెప్పేసి ముందు మాట్లాడి అందరికీ అది వాళ్ళకే కాదు అంటే ఒక చట్టమో న్యాయమో ఏదో చేయదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా అది అందరికీ వర్తించాలి. అంటే ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మేము కూడా భావిస్తున్నాం. నిజంగా నిజాయితీగా విశ్వసనీయంగా నువ్వు ముందుకు తీసుకెళ్తే కనుక ఇక్కడ చెరువులు కుంటలు నాలాల వలన చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం హైదరాబాద్లో అంతా ప్రజలంతా చాలా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ముందుకెళ్లాల్సిన వాళ్ళు నిజాయితీతో ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము, భావిస్తున్నాము. దాంట్లో చర్యలు కూడా దాంట్లో భాగంగానే ఉన్నాయి. ఈ రోజు నాగార్జున గారి మీద ఎందుకు పోయారు, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద ఎందుకు పోయారు, లేకపోతే మన మల్లారెడ్డి గారి మీద ఎందుకు పోతున్నారు? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. ఇది జగమెరిగిన సత్యం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాకపోతే మీ అంతు చూస్తామని చెప్పేసి ఎప్పుడో ఆయన సిగ్నల్ ఇచ్చాడు. మల్లారెడ్డి మొదటి బిల్డింగ్ కూల్చినప్పుడే అది సిగ్నల్. ఆ తర్వాత హైడ్రా ఏర్పాటు అదంతా తర్వాత సంగతి. కానీ మీరు వస్తారా చస్తారా? బెదిరించి లాక్కుంటున్నాడు తప్పితే ఇది నిజంగా నీతిగా నిజాయితీగా చేస్తున్న పని కాదు. ఒకవేళ నిజాయితీతో చేసే పనే అయితే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. ఉందా హైడ్రాకి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేకుండా ముందుకెళ్తా ఉంది. నిజంగా జరిగింది, ఒకవేళ ఆక్యుపేషనే జరిగింది, నువ్వు నోటీస్ కింద ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? హైడ్రాకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదంట. ఎందుకు ప్రతి దానికి నోటీస్ ఇవ్వాల్సిందే. నువ్వు ఇల్లు కట్టుకున్నా చెప్తున్నారు. ఎవరిచ్చారు? ఎక్కడ సార్? ఇగో నువ్వు ఒక జీవో జారీ చేసినా ఒక కరెంటు బిల్లు కట్టకపోతే నేను నోటీస్ ఇస్తాను సార్, ముందు హెచ్చరిక చేస్తాను సార్. చిన్న పని, ఇది పెద్ద ఇల్లు సార్. ఇల్లు లేదా బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఉదాహరణకి అంటే పెద్ద పెద్ద వాళ్ళు అక్కడక్కడ ఫామ్ హౌస్లో లేకపోతే ఇంకేదో కట్టుకున్నారు సార్. కాదను, అనేక మంది చెరువుల్ని కుంటాలని కబ్జాలు చేసి అపార్ట్మెంట్లు కట్టుకున్నారు కదా సార్. ఈ అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు ఎవరు? రియల్ ఎస్టేట్లు, రియల్టర్లు మధ్య తరగతి లేకపోతే ఎగువ మధ్య తరగతి వాళ్ళకు ప్లాట్లు అమ్ముకుంటారు. దాంట్లో ఉన్న వాళ్ళంతా పేద ప్రజలే కదా, అంటే మధ్యతరగతి ప్రజలే కదా. ఈ ప్రజలు వాళ్ళకు డబ్బులు కట్టేది కదా తీసుకున్నది. ఈరోజు అంత పెద్ద బిల్డింగ్ని కూల్చాలి అంటే వాళ్ళందరూ ఎటుపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అంటే అక్కడ ఉన్న అధికారులు తెలియదా బఫర్ జోన్ అని చెప్పేసి? FTL అని తెలియదా?
తెలియకుండానే మీరు పర్మిషన్ ఇచ్చారా? ఆ రోజు చేతులు మారిన డబ్బులు కోట్ల రూపాయల లక్షల రూపాయల ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు మారినాయి? ఆ రోజు పర్మిషన్స్ కి ఏ విధంగా అనుమతించారు? ఎవరు చేశారు ఇది? ఆ గవర్నమెంట్ అయితే FTL ఇవ్వమని చెప్పదు, లేకపోతే గవర్నమెంట్ అయితే బఫర్ జోన్ లో పర్మిషన్ ఇవ్వమని చెప్పదు. ఖచ్చితంగా అధికారులు చేసిన పొరపాటు వలన తప్పుడు వలన అధికారులు సరే పొరపాటు చేశారు అనుకుంటున్నారు. 10 ఏళ్ళు మీరే గవర్నమెంట్ లో ఉన్నారు కదా, 10 ఏళ్ల సంగతి వదిలిపెట్టండి. ముందు జరిగిన ఏమైంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనేకం ఉన్నాయి, బయటకు రావట్లేదు. ఈ రోజు పొంగులేటిది బయటకు రావచ్చు, లేకపోతే ఇంకోటి పట్నం మహేందర్ రెడ్డి బయటకు రావచ్చు, లేదా ఇంకో ఎవరు మన దానం నాగేంద్రది బయటకు రావచ్చు అండి. అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు ఇంకా బయటకు వస్తున్నాయి. ఈ రోజు చుట్టుపక్కల హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల భూమి ఎంత ఆక్యుపై అయింది, ఎంత ఇప్పుడు ఉన్నది ఎంత, అత్యంత తక్కువగా ఆక్యుపై అయింది ఒక హుస్సేన్ సాగరే. దాదాపు 10,300 చిల్లర ఎకరాలు మొత్తం చెరువు కుంటల భూములు అయితే కేవలం ఈరోజు 3,000 ఎకరాలు ఉన్నాయి సార్. దీంట్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటాయి. బయటకు తీయండి. ఇంతకు ముందు నుంచి ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఆక్యుపై చేసినవి ఉన్నాయి. ముందు తీయండి బయటకు లిస్ట్, తీసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఒక రకంగా చూసుకుంటే మరి ఎన్ కన్వెన్షన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కట్టారు, అది అంతే కదా మరి 2010 కాబట్టి వాళ్ళే కదా పర్మిషన్స్ ఇచ్చింది, వాళ్ళ హయాంలోనే కదా. ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి ఈ రోజు రాజకీయ దురుద్దేశం లేదా? ఆయన టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానో, లేకపోతే సపోర్టివ్ గానో, లేకపోతే మద్దతుగానో మానసికంగా వాళ్ళ వైపు ఉన్నాడనే చెప్పేసే కదా ఈ రోజు నువ్వు దాడి చేసింది. లేకపోతే అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉండడనే కదా దాడి చేసింది. ఇట్లాంటి వాళ్ళని మహిపాల్ రెడ్డిని 300 కోట్ల రూపాయల ఫైన్ వేస్తామని చెప్పేసి అని చెప్పి బెదిరించి ఈ రోజు పటాన్ చెరువు ఎమ్మెల్యేని బెదిరించి లాక్కోలేదా? ఆ తర్వాత చర్యలు ఏమైనా చర్యలు ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకోలేదు అంటే మీ దాంట్లో పోతే వాషింగ్ పౌడర్ నిర్మా. ఇప్పుడు బీజేపీ అనుసరించేదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. మీ దాంట్లోకి వస్తే అంతా సొక్కమే, లేకపోతే పరాయిగా ఉంటే టీఆర్ఎస్ లో ఉంటే మాత్రం అవినీతి పరులు, కబ్జాకోరులు, లేకపోతే ఇంకోటి కావచ్చండి. నేనేమంటున్నానంటే నిజంగా జరిగితే మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకొకళ్ళ దగ్గర రండి. దాంట్లో నిజాయితీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. అవును నిజంగానే చేస్తున్నారని చెప్పేసి. కానీ నీ వాళ్ళనందరినీ పక్కన పెట్టేసి పరాయి వాళ్ళు దొంగలని చెప్పేసానంటే కరెక్ట్ కాదు. ఇది ఒక వైపుకు ఒక ఎండ్కు ఖచ్చితంగా దీంట్లో కుంభకోణం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపార లాభదాయకాలు ఉన్నాయి దీంట్లో. పెద్ద ఈ రోజు తెలియకపోవచ్చు దీని కుంభకోణము, లేకపోతే నిజాలు ఎవరి ప్రయోజనాల కోసం ఈ రోజు హైడ్రా ఏర్పాటు చేసినారు, ఎవరి ప్రయోజనాల కోసం ఇది పనిచేస్తుందని చెప్పేసి ఈ రోజు తెలియకపోవచ్చు. ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక బ్లాక్ మెయిలర్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మాట తీరు బాగుందా? మీరు చూడండి, ప్రతిపక్షంలో ఉన్నట్టు, లేకపోతే ఎలక్షన్స్లో మాట్లాడుతున్నట్టు, లేదా బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా బహిరంగ సభలో మాట్లాడుతున్న తీరులో ఉంది. ఒక్కటన్న మాట ఒక హుందాతనం ఉందా? ఒక్క హుందాతనం లేని మాట బ్లాక్ మెయిలర్గా వ్యవహరిస్తున్న తీరు ఒక ప్రభుత్వంలో ఉండి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కానీ అధికారులను కానీ ఏది అది ఏం చట్టం సార్, అది మన సమాచార హక్కు చట్టం కింద వేసి డబ్బులు లాక్కునే దందా చేసే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి కావడం అనేది అత్యంత శోచనీయం సార్, అత్యంత దారుణం సార్. ఈ ఆలోచనలు ఒక రియల్టర్ ఉంటే ఆలోచనలు ఏముంటాయి? ఆ రియల్టర్ ఆలోచనలు ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడే ప్లాన్స్ ఉండవు వాళ్ళకు. ఎంతసేపు వాళ్ళకి ఎట్లా ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన తప్పితే ఇంకో రకంగా ఉండదు. రెండోది, 420 హామీలు ఈరోజు ప్రజలకు ఇచ్చేస్తారు వాళ్ళు గెలవడం కోసం. 420 హామీలలో ఏం ఉపయోగపడ్డాయి ప్రజలకి? మీరు చూపిస్తున్నారు చేయడం కోసం. ఇది హై డ్రామా, ఇది డ్రామా, హై డ్రామా. ఈ హై డ్రామాని ఈ మొత్తం కూడా హామీలను మభ్య పెట్టడానికి అన్నిటిని డైవర్ట్ చేస్తారు సార్. గాంధీ గారు, సో నిజంగానే